పరాశక్తి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ముగ్గురమ్మల మూలపుటమ్మ కడు పెద్దమ్మ తల్లి ఆలయ చరిత్ర ఈనాటిది కాదు. దాదాపు 2000 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు చెబుతారు. ఇప్పుడు మనం ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక పురాతన దేవాలయాలకు నెలవైన హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మెయిన్ రోడ్ సమీపంలో వెలసి ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు అంటే ఆశ్చర్యం కాదు. సుమారు 2000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. జగదాంబిక అయిన అమ్మవారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పూజలు అందుకుంటూ ఉంటుంది. మహంకాళి అమ్మవారు ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, మైసమ్మ తల్లి, బాలమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి ఇలా పేర్లు వేరైనా ఆ మహాతల్లి ఒక్కరే. పెద్దమ్మ తల్లి గుడి స్థల పురాణం ఏంటంటే, పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ ఇచ్చిన వరంతో విర్రవీగుతూ ముల్లోకాలను పీడిస్తూ ఉండేవాడు. దేవతలను, ఋషులను హింసిస్తూ యజ్ఞ యాగాలను నాశనం చేస్తూ అరాచకంగా ప్రవర్తించేవాడు. ఆడవారిని చెరపడుతూ ఇంద్రాది దేవతలను సైతం స్వర్గం నుంచి తరిమేశాడు. ఆ క్లిష్ట సమయంలో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా మహిషాసురుడి బాధ పడలేక త్రిపురాంబిక శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారట. అప్పుడు అమ్మవారు కన్నెర్ర చేయడంతో అమ్మవారి మహాశక్తి ముందు మహిషాసురుడు శక్తి చిన్నబోయింది. ఈ భీకర పోరాటంలో మహిషాసురుణ్ణి అమ్మవారు అంతమొందించిందట. ఆ భయంకర యుద్ధ సమయంలో అలసత్వానికి గురైన అమ్మవారు ఆ ప్రాంతంలో అడవుల్లో బండరాళ్ల మధ్య కొంతసేపు విశ్రాంతి తీసుకుందని చెబుతారు. అమ్మవారు విశ్రాంతి తీసుకున్న ఆ ప్రదేశమే ప్రస్తుతం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయమని ప్రతీతి. అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం హైదరాబాద్ నగరంలో అతి పురాతనమైన ఆలయంగా విరజిల్లుతోంది. అయితే అప్పట్లో పల్లెటూరుగా ఉన్న ఈ ప్రాంతంలో అమ్మవారు గ్రామదేవతగా పూజలు అందుకునేవారని చెబుతారు. హైదరాబాద్ మహానగరంగా రూపాంతరం చెందిన తరువాత గ్రామదేవతగా ఉన్న అమ్మవారు ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటుంది. అయితే 1984వ సంవత్సరంలో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఆ తరువాత నుంచి ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ఈ ఆలయంలో 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం ఉంటాయి. ఇక గుడి ముందున్న ధ్వజస్తంభానికి ఇరువైపులా పోతురాజుల విగ్రహాలు ఉంటాయి. అలాగే అమ్మవారి గర్భాలయం వెనుక నవదుర్గల ఆలయం కూడా ఉంటుంది. ఇక గర్భాలయంలో పెద్దమ్మ తల్లి చతుర్భుజాలతో, విశాలమైన నేత్రాలతో, శంఖం, త్రిశూలం, కుంకుమ భరిణ ఖడ్గంతో, ఆభరణాలతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది. గర్భాలయంలో అమ్మవారి విగ్రహంతో పాటు ఉత్సవమూర్తి ఉంటాడు. ఈ ఉత్సవమూర్తి ముందున్న శ్రీచక్రానికి ప్రతినిత్యం కుంకుమార్చనలు జరుగుతాయి. అమ్మవారికి నిత్యం అభిషేకాలతో పాటు శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. అలాగే ఆషాఢ మాసంలో బోనాలు, శాకాంబరి ఉత్సవాలు, అలాగే దసరా రోజుల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా వైభవేతంగా జరుగుతాయి. ఇక ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజున చండీ హోమం వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుక సందర్భంగా బలిహరణం, అన్న సంతర్పణ జరుగుతాయి. ధ్వజస్తంభ సమీపంలోని బలిపీఠం వద్ద పసుపు కుంకుమలతో ముగ్గులు వేసి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వజ్రాభరణాలతో అలంకరించి వెండి సింహాసనంపై కూర్చోబెడతారు. ఎరుపు రంగు, పసుపు రంగు వస్త్రాలను విశాలంగా పరిచి వేడివేడి అన్నం పెద్దమ్మ తల్లికి నివేదన చేస్తారు. అనంతరం అమ్మవారికి నివేదించిన మహా అన్నంపై దీపాలు ఉంచుతారు. తరువాత గుమ్మడికాయను కుంకుమ నీళ్లతో కడిగి బలిపీఠంపై ఉంచుతారు.
ఖడ్గాన్ని అలంకరించి పూజించి గుమ్మడికాయను ఖడ్గంతో 2 ముక్కలు ఖండించి బలి నివేదన చేస్తారు. ఈ బలి నివేదన తిలకించిన వారికి ఆరోగ్య ఆర్థిక సమస్యలు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.